కర్నూలు నగరంలోని 23వ వార్డు శ్రీరామ్ నగర్లోని చైతన్య స్కూల్ దగ్గర కేవీపీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఆవిష్కరణ కార్యక్రమం జోరుగా సాగింది. ఈ కార్యక్రమానికి కేవీపీఎస్ వార్డు అధ్యక్షులు వై జాన్సన్ గారు అధ్యక్షత వహించారు. వీరి పెద్దలు జి రత్నం గారు కేవీపీఎస్ జెండా ఆవిష్కరణ చేశారు. ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలనకై పోరాడతాం, అంబేద్కర్ గారు చూపినటువంటి మార్గాన పయనిస్తామంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేవీపీఎస్ నగర అధ్యక్షులు జి యేసరాజు, కేవీపీఎస్ మాజీ నగర కార్యదర్శి ఆర్ నరసింహులు, కేవీపీఎస్ ఉద్యోగ సంఘ జిల్లా అధ్యక్షులు కె ఈశ్వరయ్య, కేవీపీఎస్ వార్డు కార్యదర్శి పి బాబురావులు కార్యక్రమానికి విచ్చేసిన దళిత సోదరులు మాట్లాడుతూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఏర్పడిన నాటి నుండి ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలనకై ఈ పోరాటం నిరంతరం చేస్తూ దళిత హక్కులకై రాజీలేని పోరాటాన్ని నిర్వహిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన హక్కులను దళిత సోదరులకు అందించే విధంగా చేయడంలో పున్నయ్య కమిషన్ ఏర్పాటు చేయించి ఎస్సీ ఎస్టీ సప్లాన్ సాధించడంలో ఘన విజయం సాధించామని పేర్కొన్నారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధం కావాలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నత పదవుల్లో డాక్టర్లు, ఎస్పీలు, కలెక్టర్లుగా అవుతున్నారనే దురుద్దేశంతో చదువును దూరం చేయాలని కుట్ర జరుగుతుందంటూ వాపోయారు. చదువును ఒక అమ్మకపు వస్తువులా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాయంటూ పేర్కొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చదువే విజ్ఞానాన్ని ఇస్తుందని, చదువే సంపదని గుర్తు చేశారు. చదువే నీకు పదవినిస్తుందంటూ తెలిపారంటూ పేర్కొన్నారు. చదువే మీకు గౌరవాన్ని కలిగిస్తుందంటూ ఆనాడే అంబేద్కర్ చెప్పారు. కాబట్టి అలాంటి చదువును దూరం చేయాలని ఈ రోజు ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయి. దళిత సోదరులంతా ఇకనైనా మేల్కోవాలంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ వార్డు నాయకులు జి ఆంజనేయులు, పి నాగరాజు, రాజు, వై నలన, వై శంకర్, నడిపి తిమ్మన, వీరి పెద్దలు వెంకటేశ్వర్లు, మునిస్వామి, శేఖర్, ఎం హనుమంతు, ఆర్ రాజు, బుజ్జిలు, బి సంజన్న మొదలగు వారు పాల్గొన్నారు. వర్ధిల్లాలి కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం, వర్ధిల్లాలి కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం. సరే మిత్రులారా, ఈరోజు మన జెండా శ్రీరామనగర్లో జెండా ఆవిష్కరణ జరిగింది. జెండా ఆవిష్కరణ చేసింది అధ్యక్ష జాన్సన్ అన్న గారికి, అట్లాగే నాయకులు నరసింహన్న గారికి, అట్లాగే నల్లన్న సార్ గారు, అట్లాగే రత్నం గారు ఇప్పుడే జెండా ఆవిష్కరించారు ఆయనకు, అట్లాగే మన బాబురావు అన్న కార్యదర్శి గారికి, అట్లాగే మన ఆంజనేయులు అన్న గారు, నారాయణ గారు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఉద్యోగాల సంఘాల నాయకులు సార్ ఈశ్వరయ్య సార్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు 1998లో జెండాని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అగ్రవంతరము రూపుమాపాలని చెప్పేసి గ్రామాల వరకు పరిమితం ఉంటుంది. 1998లో మనం ఈ జెండా అక్టోబర్ 2వ తేదీ, ఇప్పటికీ 26, రేపటికి 27 సంవత్సరాలు అవుతుంది జెండా మనకు ఏర్పాటయ్యి. అందులో భాగంగానే ఇక్కడ మనం కూడుకొని ఈరోజు జెండా ఆవిష్కరించుకోవడం. 75 ఏళ్ళు స్వతంత్రం వచ్చి మనకు పాలించిన పాలకులు నేటికి కూడా గ్రామాలకే పరిమితమైంది అనుకున్నాం, కానీ అంటరాంతరం ఇప్పుడు పట్టణాల ప్రాంతంలో కూడా కంటరాంతరం కనరాకుండా ఏర్పడుతుందని చెప్పేసి మీకు దృష్టి చేస్తున్నాం మిత్రులారా. ఎందుకంటే అనేక చోట్ల అంటరాంతరం ఏర్పడి నేటి కూడా దళితుల్లాగానే మిగలాలని చెప్పేసి నేటి పాలకులు, పాత గతంలో ఉన్న పాలకులు ఏదైతే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన తర్వాత అధికారంలోకి వచ్చినాక మిగతా పార్టీలు బీజేపీ, ఇప్పుడు 3వసారి బీజేపీ అధికారంలోకి వచ్చినాక మరింత పెరిగిపోయిందని చెప్పేసి మేము గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే దేశంలో ఒక మను సిద్ధాంతం తెచ్చి ప్రజల్లో ఆ మను సిద్ధాంతాన్ని మోపి దేశంలో నరేంద్ర మోడీ కన్ను లొట్టెపై గుడ్డ అన్నట్టు మొన్న కొంచెంలోనే 240 సీట్లు పరిమితం పోవాల్సినది. ఇప్పుడు ఏదైతే కూటమి ఉందో మన ఆంధ్ర రాష్ట్రం కూటమి, అక్కడ నితీష్, బీహార్ వాళ్ళిద్దరూ మద్దతు ఇచ్చినందుకు ఈరోజు ప్రభుత్వం దేశంలో ఏర్పడింది. ఎందుకంటే మతాన్ని ఉమాదం ముందుకు తెచ్చేసి ఈరోజు దేశంలో ఎవరైతే దళితులు ఉంటారో అంటరాంతరానికి వ్యతిరేకంగా వాళ్ళని దూరం పెట్టేసి ఈ దేశస్తులు కాదు మీరని విమర్శించి అట్లా ఆ రకంగా మొత్తం ఎక్కడికెక్కడ చీల్చివేయాలని చెప్పేసి ఒకటే ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి వచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ, అమిత్ షా. వాళ్ళకి ఇదేం దేశం పట్ల ఏముంది? దేశ ప్రజలు లౌకిక దేశం ఇది, ఈ లౌకికంగా ఉండాలి, మన భారతదేశం అనేది లేదు. ఒకటి వాళ్ళ దృష్టి ఏమంటే ఒకటి ఈ దేశాన్ని 60 ముక్కలు చేయాలని చెప్పేసి
60 ముక్కలు ఎప్పుడైతే అయిందనుకో, ఇప్పుడు 2 ముక్కలు అయింది తెలంగాణ మనది రాష్ట్రం ఉమ్మడి ఉన్నప్పుడు, 60 ముక్కలు ఎప్పుడైందంటే వాళ్ళ భావాజాలం తొందరగా ఎక్కియచ్చు. ఆ రకంగా ఉంటానుకో వాళ్ళ ఏదైతే ఆధిపత్యం ఉందో దాన్ని కాపాడుకోవాలని చెప్పేసి ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ పరిపాలన దళితులను అణగదొక్కాలని చెప్పేసి పరిపాలిస్తుంది. దానికి వ్యతిరేకంగా తిప్పుకొట్టాలని చెప్పేసి మనం ఎప్పటికెప్పటికీ ప్రజల్లో ప్రతి సంవత్సరం కూడా ఇట్లా జెండా ఆవిష్కరించు, అట్లాగే వార్డుల్లో మీటింగ్లు వేసుకుంటూ చైతన్యం చేస్తూ దళితులకు ఎక్కడైతే ఉందో అంటరాంతరం రూపుమోపాలని చెప్పేసి ఎప్పటికి జరిగితే అప్పటికి కేవీపీఎస్ కుల వ్యతిరేక పోరాట సంఘంగా మనము మన జాతికి సంబంధించిన కాపాడుకుంటూ పోతూ ఉన్నాం. అయినప్పుడు కూడా ఏదైతే రాజ్యాంగంలో ఉండే పాలించే పాలకులు చట్టాలు వాళ్ళ చేతులు ఉన్నాయి కాబట్టి వాళ్ళదే ఆధిపత్యంగా కొనసాగుతుంది. దానికి వ్యతిరేకంగా నిరంతరం కేవీపీఎస్ పోరాడుతూనే ఉండాలి. పోరాడితే ఇంతవరకు మనం ఖచ్చితంగా దళితులను మనం ఐక్యం చేసి మన వాళ్ళని రక్షించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి చేస్తున్న మిత్రులారా. ఎందుకంటే భవిష్యత్తులో మరింత కూడా మన పైన మరీ విచిత్రమైన చట్టాలు రాబోతున్నాయి. తొక్కాలని చెప్పేసి అనుకున్నాడు, కానీ ఆయన తోక్కున్న కుక్కలు ఆయనే పడిపోయినాడని చెప్పేసి మీకు గుర్తుకు తెస్తున్నాం మిత్రులారా. లేదంటే పరిపాలన సొంతంగా నేనే గెలుస్తాను, 400 సీట్లు వస్తుంది, రాజ్యాంగాన్ని తొక్కి పడేసేసి ఎవరైతే అంబేద్కర్ రాజ్యాంగం రాసినాడో ఆయన పెట్టకూడదు, ఎవరైతే ఈరోజు దేశంలో గాంధీని చంపిన గాడ్సే ఉన్నాడో అతను ముందుకు తీసుకొచ్చి ఆర్ఎస్ భావజాలను ముందుకు తీసుకొచ్చి గాంధీ ఉన్నవాడిని బొమ్మ మార్చాలని చెప్పేసి రకరకాల ప్రయత్నం చేయాలని చూస్తున్నాడు. కానీ ఆయనది ఈసారి సాధ్యం కాలేదు.